హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 146. ఒకప్పుడు మీరు వేసిన బట్టలు, మీరు వాడిన వస్తువులకు ఇప్పుడు మీరు వాడుతున్న వాటికి చాలా తేడా ఉంది. కానీ పరిస్థితులు ఆర్థికంగా ఇప్పటికీ మార్పు రానట్టుగానే ఉంది కదూ. బయటి పరిస్థితులను గమనించినట్లయితే ఎన్నో మార్పులు జరిగినట్లుగా ఉండి మనం మాత్రమే ఇలా ఎందుకున్నాం అనేది అర్థం కాక తల పట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ జరిగేదేమిటి అంటే, ఇప్పటి వరకు మీలో మార్పు రావాలనుకున్నారే తప్ప మీ జీవితంలో మార్పు రావాలనుకోలేరు. జీవితంలో మార్పు రావాలనుకున్నప్పుడు ముందుగా మీ ఆలోచనలో మార్పు రావాలి. మీ ఆలోచనలకి పేదరికాన్ని అంటగట్టినప్పుడు మీరు పేదవారిగానే మిగిలిపోతారు. ఇక నుండి మీ జీవితంలో నుండి పేదరికాన్ని, జాలి, దయ ఇలాంటి పదాలని తొలగించండి. నేను గొప్ప ధనవంతుడిని, నేను ఖర్చు పెట్టుకునేంత డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది, ఇలాంటి పదాలని మెల్లిగా మీ మనసుకి అలవాటు చేయండి. మొదట్లో పదాలు చెప్పడానికి భయమేస్తుంది, అయినా సరే కొన్ని రోజులకు అలవాటవుతుంది. అలవాటు అవ్వడంతో పాటు మీ సబ్కాన్షియస్ మైండ్ దానికి అనుగుణంగా స్పందించడం మొదలవుతుంది. దినకంత కొంత సమయం తీసుకుంటుంది. ఓపికతో ప్రాక్టీస్ చేయండి. చిన్న చిన్న మార్పులు జరగడం గమనిస్తారు. ఒక్కొక్కటిగా పరిస్థితులు అనుకూలంగా మారడం జరుగుతుంది. మెల్లిగా డబ్బు రావడం మొదలవుతుంది. దాంతోపాటు మీరు కోరికలన్నీ తీరడం జరుగుతుంది. ఇప్పుడు మీ పరిస్థితుల్లో మార్పును మీరే గమనిస్తారు. మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. ప్రయత్నించండి. మెల్లిగా, ప్రశాంతంగా, ఒంటరిగా మీ ప్రయాణం. ఫ్రెండ్స్, అర్థమయ్యిందా? ఒకప్పుడు మీరు వేసిన బట్టలు, మీరు వాడిన వస్తువులకు ఇప్పుడు మీరు వాడుతున్న వాటికి చాలా తేడా ఉంది. అంటే ఒకప్పుడు మీరు ఉన్నత స్థితిలో ఎలా ఉన్నారో ఇప్పుడు లేని స్థితిలో మీరు చాలా దిగజారిపోయారా అనుకుందాం. సో మీరు ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ధనవంతుడిలాగా కనిపించేలాగా యాటిట్యూడ్ లాగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ధనవంతుడి అని నిన్ను నువ్వు నమ్ముకుంటావో అప్పుడు ఖచ్చితంగా అది రావడం మొదలవుతుంది. సో నువ్వు ఎప్పుడు కూడా బ్రాండెడ్గా యూజ్ చేయాలి. అది ఏమైనా సరే మంచి మంచి బట్టలు వేసుకోవాలి, రేపు బంగారం తీసుకోవాలి. ఇలా బ్రాండెడ్గా మీరు పని చేసినప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు ఎక్కువ రావడం మొదలవుతుంది. మీరు చేసే పనిలో ఓ 10% మీరు దానం చేయాలి. 10% మీరు దానంకు ఒక పక్కకు పెట్టాలి. ప్రతిసారి ఇలా చేయాలి. మీరు ఎంతైతే మీరు దానం చేసారో అంతకు రెట్టింపు మీరు పొందగలుగుతారు. ఇది నమ్మండి. పరిస్థితులు ఆర్థికంగా ఇప్పటికీ మార్పు రానట్టుగానే ఉంది కదూ. సో మీరు గమనిస్తూ పోతూ ఉంటే మీకే మీ జీవితం గురించి అర్థమవుతుంది. బయటి పరిస్థితులను గమనించినట్లయితే ఎన్నో మార్పులు జరిగినట్లు ఉండి మనం మాత్రమే ఇలా ఎందుకున్నాం అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నామని అర్థమవుతుంది. సో మీరు ఏం చేసే అవసరం లేదు. ఈ సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత మీకు అన్ని మంచిగా జరుగుతుంది. విశ్వాన్ని నమ్మండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఒక్క రోజులో మీరు 10 నిమిషాలైనా సరే మీరు దీన్ని పాటించండి. అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.